ఒక యూట్యూబర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా? ఎంత ట్యాక్స్ పే చేయాలి? అవి మళ్ళీ జీఎస్టీ రూపంలో ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్, హలో అండి, నమస్తే. నేను మీ రాజీ. మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ట్యాక్స్ గురించి స్పష్టత లేని వాళ్ళు చాలా మంది. ఈ రోజు నేను ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీపై యూట్యూబర్స్కి ఎలా వర్తిస్తుందో సింపుల్గా చెప్పబోతున్నాను. మీరు యూట్యూబ్, బ్లాగింగ్, ఇన్స్టాగ్రామ్, ఫ్రీలాన్సింగ్ ద్వారా సంపాదిస్తున్న ఈ డబ్బులు ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ ప్రొఫెషనల్గా పరిగణిస్తారు. ప్రెజెంటివ్ ట్యాక్స్ రీజన్: ఒక క్రియేటర్గా మీరు ఫ్రీలాన్స్ పనిచేస్తే, ఫుల్ టైమ్ యూట్యూబర్ అయితే ప్రెజెంటివ్ ట్యాక్స్లో యాన్యువల్ ఇన్కమ్లో 50% ప్రాఫిట్గా చూపించి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేయవచ్చు. 2 కోట్ల వరకు యాన్యువల్ టర్నోవర్ ఉన్నవారికి ప్రెజెంటివ్ ట్యాక్స్ చెల్లింపులు సులభంగా చేయవచ్చు. ₹1,00,00,000 పైగా అయితే ఆడిట్ అవసరం ఉంటుంది. ఆదాయాన్ని చూపేటప్పుడు మీరు చేసిన ఖర్చులు, ఎగ్జాంపుల్ కెమెరా, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్, లైటింగ్ సెటప్ వంటివి డిడక్ట్ చేయవచ్చు. అదర్ ఇన్కమ్ అంటే మీరు శాలరీ లేదా ఇతర సోర్స్ నుండి డబ్బులు సంపాదిస్తే అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గా పరిగణిస్తారు. ఇక జీఎస్టీ విషయానికి వస్తే 20 లక్షల రూపాయల వార్షిక ఆదాయాన్ని దాటి ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మీరు విదేశాల నుండి డబ్బులు పొందితే అది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ లోకి వస్తుంది. జీఎస్టీ అప్లికేబుల్ కాదు, కానీ ఎల్యూటీ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ వలన మీరు ఖరీదు చేసిన గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్, కెమెరా మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఒక సాలిడ్ ట్రాకింగ్ రికార్డు కోసం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఫ్యూచర్లో హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, వీసా ప్రాసెసింగ్ వంటి వాటికి యూజ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వల్ల టీడీఎస్ రిటర్న్ ఫండ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇదండి ఈ వీడియోలో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను. ఈ వీడియో మీద మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.